సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. సో దీంట్లో మేజర్ చేంజ్ ఏందో ఇప్పుడు చూద్దాం. ప్రాసెసర్ చిప్ని మార్చి పడేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ నుంచి వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ ప్రాసెసర్ని ఇంటిగ్రేట్ చేశారు. ఎగ్జినోస్ ప్రాసెసర్ అనేవి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కావు. ఇలా ప్రీవియస్ ఫోన్ చూసుకుంటే S10 Plus లేదా నోట్ సిరీస్ చూసుకుంటే సో దాంట్లో ఎగ్జినోస్ ప్రాసెసర్తో ఇండియాలో లాంచ్ చేశారు. వేరే కంట్రీస్లో స్నాప్డ్రాగన్తో లాంచ్ చేశారు. అప్పుడు ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అనేవి స్నాప్డ్రాగన్ బీట్ చేయలేకపోయాయి. సో వారు స్నాప్డ్రాగన్తో ఇప్పటివరకు లాంచ్ చేశారు. సో ఇప్పుడు అదే మళ్ళీ దాన్ని కాస్త రిపేర్ చేసాము, అప్గ్రేడ్ చేసాము, 2nm బిల్డ్ చేసాము, యాంటీవైరస్ కోర్స్ అంత ఉంది, బెంచ్ మార్క్స్ ఎంత ఉందని చెప్పి టెక్నికల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ రియాలిటీలో టెస్ట్ చేసేంత వరకు తెలియదు మరి హిట్టా పట్టా అనేది. మరి దీనివల్ల యూస్ ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారి ఓన్ ప్రాసెసర్ కాబట్టి బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తారు. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 2nm పై బిల్డ్ అయింది కాబట్టి ఇంకా పవర్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ కానీ అంతగానో పర్ఫార్మెన్స్ చేయలేదా సామ్సంగ్ అంతే సంగతులు. మళ్ళీ పాత కథ అయితే డిస్ప్లే 6.9 inches క్వాడ్ హెచ్ రెజల్యూషన్తో LTPO 2H డైనమిక్ AMOLED స్క్రీన్, in-display ultrasonic fingerprint sensor, HR10 Plus support, 120Hz refresh rate for buttery smooth experience. సామ్సంగ్ డిస్ప్లేస్కి వంక పెట్టడానికి లేదు. వేరే కంపెనీస్ సామ్సంగ్ తీసుకొని వాటి ప్రోడక్ట్లు యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మేజర్ చేంజెస్ ఏంటి అంటే మనం బయట వేపిస్తాం కదా ప్రైవేట్ స్క్రీన్ గార్డ్ అని, సో దాన్ని యూస్ లేకుండా డిస్ప్లేలోనే ఇంటిగ్రేట్ చేసేసారు. పర్టికులర్ ఏరియాలో మనం కూడా ప్రైవేసీని ఆన్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి. కెమెరాస్ మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP కెమెరా f1.4. ఇక్కడ అపేచర్ వాల్యూ అనేది తగ్గిన కొద్దీ హోల్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో దీనివల్ల మోర్ లైట్ అనేది అందులో నుంచి పాస్ త్రూ అయ్యి మంచి బొకే బ్యాక్గ్రౌండ్తో మంచి ఫోటో దిగవచ్చు. నైట్ టైం ఫోటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మిగతా వచ్చేసి 10 MP టెలిఫోటో లెన్సెస్, 50 MP అల్ట్రా వైడ్ లెన్సెస్, 50 MP పెరిస్కోపిక్ లెన్సెస్. సో వీటిని యూజ్ చేసి 8K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 12 MP f2.2. సో దీన్ని యూజ్ చేసి కూడా 4K 30 FPS వరకు 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సేమ్ 5000 mAh బ్యాటరీ 25 వాట్ అడాప్టర్ నుంచి 60 వాట్ వరకు అప్గ్రేడ్ చేశారు. సో నన్ను అడిగితే 6000 mAh లేదా 6500 mAh ఇచ్చేసి అడాప్టర్ 25 నుంచి 40-45 వరకు పెంచితే కాస్త బ్యాలెన్సింగ్ ఉంటుందని నా ఒపీనియన్. అల్యూమినియం నుంచి టైటానియం ఫ్రేమ్ మార్చామంటున్నారు. అండ్ కెమెరాపై కాస్త బంప్ వచ్చింది. ఇంకోటి రౌండ్ కార్నర్స్ తీసుకొచ్చారు. దీనివల్ల మంచి ఇన్హ్యాండ్ ఫీల్ ఉంటుంది. సో దీనిపై మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. స్టే ట్యూన్.